ఏంటి వ్యాలంటైన్స్ డే రోజు ఈ కంట్రీలో బ్రేకప్ చెప్పుకుంటారా? అరే మరీ బాగుంది. ఈ కంట్రీలో అయితే వాళ్ళ ఫోటోలు దాకా పెట్టేస్తారంట. ఈ కంట్రీలో అయితే కపుల్ నేమ్స్ లాకర్ మీద రాసి ఆ లాకర్ అయితే రివర్ లో విసిరేస్తారంట. అది చెప్తున్నా కదా, చాలా ఫన్నీ అండ్ యూనిక్ గా ఉంది. డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ ఏదో సెలబ్రేట్ చేసుకుంటారు. చలో ఇంకా విను. ఇటలీలో ఏం చేస్తారంటే కపుల్ నేమ్స్ లాకర్ మీద రాసి ఆ లాకర్ అయితే రివర్ లో పారేస్తారంట. అయితే వాళ్ళ గవర్నమెంట్ ఇప్పుడు బ్యాన్ చేసిందంట, రివర్స్ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి బ్యాన్ చేసిందంట. నెక్స్ట్ వచ్చేసి జపాన్ లో ఫిబ్రవరి 14 కి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కి ఒక చాక్లెట్ ఇస్తారంట. దీనికి రిటర్న్ గా మార్చ్ 14 వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అయితే వైట్ డే రోజు అయితే గిఫ్ట్ ఇస్తారంట. వైట్ కలర్ చాక్లెట్, వైట్ కలర్ డ్రెస్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. గిఫ్ట్ ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటే వాళ్ళ లవ్ అంతా స్ట్రాంగ్ ఉంటదంట. ఇంకా సౌత్ కొరియాలో అయితే ఎవ్రీ 14 కి ఏదో ఒక లవ్ డే ఉంటదంట. ఫిబ్రవరి 14 కి వ్యాలంటైన్స్ డే, మార్చ్ 14 కి వైట్ డే, ఏప్రిల్ 14 కి బ్లాక్ డే. ఈవెన్ సింగిల్స్ పక్క పక్కన కూర్చొని నూడిల్స్ తింటారంట. భలే జోక్ ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్. అసలు ఈ వ్యాలంటైన్స్ పుట్టిందే ఫ్రాన్స్ లో. స్ట్రేంజర్స్ మెన్ అండ్ ఉమెన్ అయితే ప్రపోజ్ చేసుకుంటారంట. ఇఫ్ ఇన్ కేస్ అమ్మాయి ప్రపోజల్ అబ్బాయి రిజెక్ట్ చేస్తే ఆమె ఫోటోలు అన్ని కూడా కాల్ చేస్తారంట ఆ రోజు. నెక్స్ట్ వచ్చేసి ఫిలిపీన్స్. అక్కడైతే చాలా మంది ఆ రోజు అయితే పెళ్లి చేసుకుంటారంట. సో అక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫ్రీ వెడ్డింగ్ మాస్ డే అనేసి డిక్లేర్ చేసింది. ఇంకా ఇండియాలో వ్యాలంటైన్స్ డే రోజు ఏం చేస్తారో చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీకు ఆల్రెడీ అందరూ తెలిసి ఉంటుంది. సో ఈ వ్యాలంటైన్స్ డే కి మీరు ఏ కంట్రీ స్టైల్లో సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటారో కింద అయితే కామెంట్లలో మెన్షన్ చేయండి. నాలాంటి సింగిల్ బ్యాచెస్ కూడా ఏం చేస్తారో కింద అయితే కామెంట్లలో మెన్షన్ చేయండి.